హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్. సో, లాస్ట్ క్లాస్‌లో ఫార్ములాస్ ఎలా క్రియేట్ చేయాలి? హౌ టు క్రియేట్ ఫార్ములాస్ యూజింగ్ ఇఫ్ అండ్ ఆర్. సో, దీని గురించి మనం డిస్కస్ చేసాం. సో, ఇది. ఓకే. అంటే మన దగ్గర ఉన్న టేబుల్‌లో ఒకటే కండిషన్ ఉంటే ఫార్ములా ఎలా టైప్ చేయాలి? ఒకటి కన్నా ఎక్కువ కండిషన్స్ ఉంటే ఫార్ములాస్ ఎలా టైప్ చేయాలి? అలానే మల్టిపుల్ కండిషన్స్ ఒకటి కన్నా ఎక్కువ కండిషన్స్ ఉండాలి. ప్రతి కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలంటే ఫార్ములా ఎలా రాయాలి? అలానే మల్టిపుల్ కండిషన్స్ ఉండాలి. ఏదైనా ఒక కండిషన్ ఓకే అయినా సరే ట్రూ రిజల్ట్ రావాలి అంటే సో దానికి ఫార్ములా ఎలా రాయాలి? సో ఇవన్నీ లాస్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేసాం. ఒకసారి ఎవరైనా ఈ వీడియో చూడకపోతే ఫస్ట్ ఛానల్‌లోకి వెళ్ళి ఈ క్లాస్ వినండి. ఫస్ట్ ప్రీవియస్ క్లాస్ అంటే హౌ టు క్రియేట్ ఫార్ములాస్‌ని ఎలా క్రియేట్ చేయాలి అని ఒక టాపిక్ ఉంటుంది. సో ఆ క్లాస్ విన్న తర్వాతే ఈ క్లాస్ వినండి. సో అందులో మీకేంటంటే ఎక్సెల్‌లో ఫార్ములాస్ ఏముంటాయి? ప్రీ డిఫైన్డ్ ఫార్ములాస్ అంటే ఏంటి? యూజర్ డిఫైన్డ్ ఫార్ములాస్ అంటే ఏంటి? ఫార్ములాస్‌ని మన రిక్వైర్మెంట్‌ని బట్టి మనం ఎలా తయారు చేసుకోవాలి? సో ఇవన్నీ కూడా మీకు అందులో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఆ క్లాస్ వినండి క్లియర్‌గా. ఆ క్లాస్ విన్న తర్వాతే మీకు ఈ క్లాస్ అర్థమవుతుంది. ఓకే అండి. అలానే క్లాసెస్ అందరూ చూస్తున్నారు. వీడియోస్ అందరూ ఫాలో అవుతున్నారు. సో క్లాసెస్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలానే నా వీడియోస్, నా క్లాసెస్ గనుక మీకు నచ్చితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లాస్ట్ క్లాస్‌లో మనం ఏదైతే డిస్కస్ చేసామో దాన్ని ఇప్పుడు మనం రియల్ టైమ్‌లో ఎలా అప్లై చేయాలి? ఓకే. దీనికి ఎగ్జాంపుల్ ఒక టేబుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఒక స్టూడెంట్ మార్క్ లిస్ట్ టేబుల్ తీసుకున్నాను చూడండి. చూడండి ఇక్కడ నేము, సబ్జెక్ట్స్ ఉన్నాయి గదా! దీన్ని కొంచెం టేబులర్ ఫార్మాట్‌లో రెడీ చేద్దాం. ఇలా సెలెక్ట్ చేసుకొని సో, ర్యాంక్ వరకు ఇచ్చాను. సో, దీనికి ఏం చేస్తున్నానంటే చూడండి డేటా అంతా మిడిల్‌లో పెట్టాను. అలైన్‌మెంట్స్ అన్నీ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మౌస్ కర్సర్‌ని ఫాలో అవ్వండి. అలానే ఇది హెడ్డింగ్ రో కాబట్టి హెడ్డింగ్ రోకి బోల్డ్ అప్లై చేశాను. అలానే కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేశాను. అలానే నెక్స్ట్ దీనికి టేబుల్ ఫార్మాట్ అప్లై చేయాలి. హోమ్ ట్యాబ్‌లో మనకి ఇక్కడ టేబుల్ ఫార్మాట్స్ ఉంటాయి కదా! ఇందులో ఉన్న ఒక టేబుల్ ఫార్మాట్ ఏదో ఒకటి అప్లై చేస్తాను. సో, ఏదో ఒక టేబుల్ ఫార్మాట్ అప్లై చేయండి. సో, టేబుల్ ఫార్మాట్ అప్లై చేశాను. సో, అలానే దీనికి బోర్డర్స్ కావాలంటే ఆల్ బోర్డర్స్ పెడితే మీకు ఇంకా క్లారిటీగా కనిపిస్తుంది. సో, ఇక్కడ నేనేం చేశానంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకున్నాను. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, హిందీ, సోషల్. సో, దీనికి టోటల్ కాలిక్యులేట్ చేయాలి. యావరేజ్ కాలిక్యులేట్ చేయాలి. సో, టోటల్, యావరేజ్ అనేది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఫార్ములాస్ మనం డిస్కస్ చేసాం. సో, ఇప్పుడు టోటల్ కాలిక్యులేట్ చేయాలంటే దీనికి ఫార్ములా ఏంటి? ఫార్ములా ఈజ్ ఈక్వల్ టుతో స్టార్ట్ అవుతుంది అనుకున్నాం కదా! ఇది ప్రీ డిఫైన్డ్ ఫార్ములా. అంటే ఆల్రెడీ ఎక్సెల్‌లో ఉన్న ఫార్ములా. ఈజ్ ఈక్వల్ టు సమ్ అని టైప్ చేసి సో, స్టార్టింగ్ సెల్ అడ్రెస్ ఓకే. స్టార్టింగ్ సెల్ అడ్రెస్ ఎంత? ఇక్కడ చూడండి బి2 కోలన్ లాస్ట్ సెల్ అడ్రెస్. లాస్ట్ సెల్ అడ్రెస్ ఏముంది ఇక్కడ? జీ2. సో జీ2 అని ఇచ్చాను. సో ఎంటర్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్‌గా చూడండి ఇక్కడ మీకు టోటల్ అనేది క్యాలిక్యులేట్ అయింది. టేబుల్ ఫార్మాట్ అప్లై చేశాను కాబట్టి నేను డ్రాగ్ చేయకుండా టేబుల్ అంతా ఆటోమేటిక్‌గా అదే క్యాలిక్యులేట్ చేసుకుంది. సో ఒకవేళ టేబుల్ ఫార్మాట్ లేదనుకోండి మనం ఏం చేయాలి? ఈ ఫస్ట్ సెల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా కిందకి డ్రాగ్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసాం. అలానే ఇప్పుడు యావరేజ్ కాలిక్యులేట్ చేయాలి. యావరేజ్‌కి నేను ఏం చేస్తాను? డైరెక్ట్‌గా ఫార్ములా అప్లై చేస్తాను చూడండి. సో తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి హోమ్‌లో ఈ సింబల్ ఉంది కదా! ఇందులో ఇక్కడ చూడండి యావరేజ్ అని ఉంది కదా! జస్ట్ యావరేజ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా చూడండి యావరేజ్ అనేది కాలిక్యులేట్ అయింది. సో ఇక్కడ నేను అప్లై చేసినవి ఏంటి ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ ఫార్ములాస్ అంటే ఆల్రెడీ ఎక్సెల్‌లో ఉన్న ఫార్ములాస్‌ని డైరెక్ట్‌గా నేను అప్లై చేశాను. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే నాకు ఇక్కడ రిజల్ట్‌ని కాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ రిజల్ట్ ఉంది కదా! సో రిజల్ట్ అంటే మనకి ఏం రావాలి? పాస్, ఫెయిల్. సో రిజల్ట్ అంటే నాకు ఎలా రావాలి? పాస్, ఫెయిల్ రావాలి. సో దీనికి మనకిక్కడ ఇందులో మనకేంటంటే ప్రీ డిఫైన్డ్ ఫార్ములా రిజల్ట్‌ని కాలిక్యులేట్ చేయడానికి ప్రీ డిఫైన్డ్ ఫార్ములా అనేది ఏమి ఉండదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓన్‌గా ఫార్ములా అనేది మనం ఇప్పుడు క్రియేట్ చేయాలి. సో ఎలా క్రియేట్ చేయాలి? మీ దగ్గర ఉన్న డేటాని బేస్ చేసుకొని సో
సో మీరు ఎలా అయితే ఫార్ములాని క్రియేట్ చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు రిజల్ట్ ఏం రావాలి, పాస్ ఫెయిల్ అని రావాలి. స్టూడెంట్ మార్క్ లిస్ట్లో నాకు రిజల్ట్ ఏం రావాలి, పాస్ ఫెయిల్ అని రావాలి. ఓకే, సో పాస్ ఫెయిల్ మనం ఎలా డిసైడ్ చేస్తాం, ఇక్కడ ప్రతి సబ్జెక్ట్లోనూ సో 35 ఆర్ 35 అబో అంటే మీకు ఒక కట్ ఆఫ్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 35 ఆర్ 35 అబో వస్తే పాస్, లేదంటే ఫెయిల్. ఓకే, ఎవరికైతే 35 ఆర్ 35 అబో, 35 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అర్థమైందా, అంటే సబ్జెక్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ప్రతి సబ్జెక్టు కూడా నాకు ఏం రావాలి, 35 వచ్చినా 35 అబో వచ్చినా పాస్. సో నాకు అలాగే ఇప్పుడు రావాలి. సో అలాగే ఇక్కడ మనం ఏం చేయాలి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి మొత్తం మనకి. అంటే ప్రతి సబ్జెక్ట్లోనూ 35 అబో రావాలి. ఏ ఒక్క సబ్జెక్ట్లో 35 రాకపోయినా రిజల్ట్ ఫెయిల్. అంటే టోటల్ 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి, అంటే 6 కండిషన్స్ మనం అప్లై చేయాలి. అంటే ప్రతి సబ్జెక్ట్లోనూ 35 ఆర్ 35 అబో రావాలి. తెలుగులో 35 ఆర్ 35 అబో, అలానే ఇంగ్లీష్లో 35 ఆర్ 35 అబో, మ్యాథ్స్లో 35 ఆర్ 35 అబో, సైన్స్లో 35 ఆర్ 35 అబో, అలానే హిందీలో 35 ఆర్ 35 అబో, అలా సోషల్ ప్రతి సబ్జెక్ట్లోనూ కూడా 35 ఆర్ 35 అబో. అంటే సో టోటల్ ఎన్నైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని కండిషన్స్ అవుతాయి, అంటే మోర్ దాన్ 1 కండిషన్. సో మోర్ దాన్ 1 కండిషన్ అంటే మనం ఏ ఫార్ములా అప్లై చేయాలి, చూడండి ఈ రెండు ఫార్ములాస్లో ఏదో ఒకటి అప్లై చేయాలి. ఓకే, అయితే ఇక్కడ నాకు చూడండి ప్రతి కండిషన్ సాటిస్ఫై అవ్వాలా, ఏదో ఒక కండిషన్ అంటే ప్రతి సబ్జెక్ట్లోనూ 35 ఆర్ 35 అబో రావాలా, ఏదో ఒక సబ్జెక్ట్లో 35 వస్తే సరిపోతుందా, మనకి ప్రతి సబ్జెక్ట్లోనూ 35 ఆర్ 35 అబో వస్తేనే పాస్. అంటే ప్రతి సబ్జెక్ట్లోనూ కూడా 35 ఆర్ 35 అబో రావాలి. ప్రతి సబ్జెక్ట్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, ఇక్కడ అండ్ యూజ్ చేయాలి. అండ్ అంటే ఇట్ మస్ట్ బి సాటిస్ఫై ఆల్ ది కండిషన్స్. సో ఇప్పుడు దీనికి ఫార్ములా మనం ఎలా రాయాలి చూడండి, ఇక్కడ సో రిజల్ట్ మనకి ఎక్కడే కదా కావాలి, సో రిజల్ట్ ఎక్కడే కావాలి కాబట్టి ఇక్కడ ఫార్ములా చూడండి, ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ ఏం చేస్తున్నాను ఇఫ్, తర్వాత ఏం చేయాలి, ప్రతి సబ్జెక్టు అనుకున్నాం కదా, ప్రతి సబ్జెక్ట్లో 35 అబో రావాలి కాబట్టి అండ్ యూజ్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ అండ్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఫస్ట్ కండిషన్. సో ఫస్ట్ కండిషన్ ఏంటి మనకి ఇక్కడ, తెలుగు. సో తెలుగు అంటే మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాం, ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ సెల్కి ఫార్ములా అప్లై చేస్తాం. అంటే తెలుగు అనే కాలంలో ఫస్ట్ సెల్కి మనం ఫార్ములా అప్లై చేయాలి. సో ఫస్ట్ సెల్ అడ్రస్ అంతే, ఇక్కడ B2 ఎంత ఉండాలి అక్కడ, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంత ఉండాలి అక్కడ మనకి 35. ఇక్కడ టేబుల్ కలర్ చేంజ్ చేస్తాను, ఎందుకంటే మీకు ఇందులో లెటర్స్ అనేది క్లియర్గా కనిపించట్లేదు. ఇక్కడ ఫస్ట్ సెల్లో ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ అండ్, సో ఫస్ట్ అడ్రస్ ఏంటి B2, సో B2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 కామా C2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 కామా D2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 కామా E2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 కామా తర్వాత F2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 కామా G2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేశాను. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, ఓకే సో ఇలా ఇచ్చాం కదా ఫార్ములాస్, ఇచ్చిన తర్వాత ఇలా ఉంటే ట్రూ రిజల్ట్ ఏం రావాలి, కామా పెట్టి ట్రూ రిజల్ట్ ఇవ్వాలి కదా, కామా పెట్టిన తర్వాత సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, డబల్ కోట్స్లో రాసుకోవాలి రిజల్ట్, నాకేం రావాలి రిజల్ట్ పాస్. ఓకే, ఇది ట్రూ రిజల్ట్. అంటే ఈ కండిషన్స్ ప్రకారం అంటే అన్ని సబ్జెక్ట్స్లోనూ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాలంలో 35 ఆర్ 35 అబో వచ్చింది అనుకోండి, 35 ఆర్ 35 అబో వస్తే రిజల్ట్ ఏం రావాలి, ట్రూ రిజల్ట్ పాస్, లేదంటే ఏం రావాలి కామా ఫెయిల్ అని రావాలి, డబుల్ కోట్స్లో పెట్టుకోవాలి, బ్రాకెట్ క్లోజ్ చేయండి లాస్ట్లో. అర్థమైంది కదా, ప్రతి సబ్జెక్ట్లోనూ 35 ఆర్ 35 అబో వస్తే ట్రూ రిజల్ట్ ఏమొస్తుంది, పాస్, లేదంటే ఏమొస్తుంది ఫెయిల్. సో ఇక్కడ చూడండి బ్రాకెట్ ఇక్కడ ఓపెన్ చేసాం, ఇక్కడ క్లోజ్ చేసాం, అలానే ఇక్కడ ఒక బ్రాకెట్ ఓపెన్ చేసాం, ఇక్కడ ఒక బ్రాకెట్ క్లోజ్ చేసాం. సో ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి G2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. చూడండి ఎర్రర్ ఏమన్నా ఉంటే మీకు అలా ఎర్రర్ చూపిస్తుంది.
ఒకసారి ఎర్రర్ కూడా మీకు చూపిస్తాను. చూడండి ఇప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా మనకి రిజల్ట్ ఇక్కడ చూడండి, ఫెయిల్ పాస్ ఆటోమేటిక్గా వచ్చింది. అంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేద్దాం. చూడండి ఫెయిల్, ఎందుకని ఫస్ట్ సబ్జెక్ట్ చూడండి ఇక్కడ ఏముంది, 35 అబోవ్ ఉంది, 35 అబోవ్. తర్వాత ఏముంది, 30 అబోవ్ ఉంది, అంటే సారీ 35 కన్నా బిలో ఉంది. అంటే ఇక్కడ ఏమైంది, కండిషన్ ఫాల్స్ అయింది. ఓకే, ఇది ట్రూ అయింది, ఇది ఫాల్స్ అయింది, మళ్ళీ ఇది ట్రూ, ఇది ట్రూ, ఇది ట్రూ, ఇది ట్రూ. చూడండి ఇక్కడ 35 అబోవ్ ఉంది, ఇక్కడ 35 అబోవ్ ఉంది, ఇక్కడ 35 అబోవ్ ఉంది, ఇక్కడ 35 ఉంది, ఇక్కడ మాత్రం 35 అబోవ్ లేదు. సో 6 కండిషన్స్ లో 5 కండిషన్స్ ట్రూ అయ్యాయి, ఒక కండిషన్ ఫాల్స్ అయింది. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఫాల్స్ రిజల్ట్. ఫాల్స్ రిజల్ట్ ఏంటి, ఫెయిల్. ఎందుకని మనం అక్కడ ఏమి యూజ్ చేసాం, ఫార్ములాలో అండ్ యూజ్ చేసాం. మనం ఏం యూజ్ చేసాం ఫార్ములాలో, అండ్ అంటే ఏంటి, ప్రతి కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. కింద నెక్స్ట్ రో చూడండి, 35 అబోవ్, 35 అబోవ్, 35 అబోవ్, 35 అబోవ్, 35 అబోవ్, 35 అబోవ్. సో ప్రతి కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ట్రూ రిజల్ట్ ఏమొచ్చింది, పాస్. అర్థమైంది కదా, అంటే ప్రతి అండ్ యూజ్ చేస్తే ఏమవుతుంది మనకి, ప్రతి కండిషన్ కూడా ట్రూ అవ్వాలి. అలా కాకుండా ఏ ఒకటి ట్రూ అయినా ట్రూ రిజల్ట్ కావాలి. ఇప్పుడు ఇదే ఫార్ములా నేను ఇక్కడ చూడండి ఎడిట్ చేస్తున్నాను, అండ్ తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆర్ పెడుతున్నాను, అండ్ ప్లేస్ లో ఏం చేశాను, నేను ఇక్కడ ఆర్ యూజ్ చేశాను. సో ఆర్ పెడితే ఏమవుతుంది చూడండి, ఇప్పుడు ఎనీ వన్ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా అన్ని ట్రూ రిజల్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి అన్ని ట్రూ రిజల్ట్ పాస్ అని వచ్చింది, చూసారా. అంటే ఇక్కడ మనం ఏం చేసాం, ఇప్పుడు ఆర్ పెట్టాను. సో ఆర్ పెట్టగానే మీకు ఏమవుతుంది, టోటల్ ఎన్ని కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, 1 2 3 4 5 6 కండిషన్స్ ఉన్నాయి. 6 కండిషన్స్ లో ఏ ఒక కండిషన్ ట్రూ అయినా అవుట్పుట్ ట్రూ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మీకు 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒక సబ్జెక్ట్ లో పాస్ అయ్యి మిగతా అన్ని ఫెయిల్ అయినా ఆటోమేటిక్గా మీకు పాస్ అని రాదు కదా. సో మనకేమవుతుంది, ప్రతి సబ్జెక్ట్ లో పాస్ అయితేనే పాస్, ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినా ఫెయిలే. అర్థమైంది కదా. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఆర్ పెట్టినప్పుడు ఏమైంది, 6 సబ్జెక్ట్స్ లోను ఏ ఒక్క సబ్జెక్ట్ పాస్ అయినా రిజల్ట్ పాస్, అంటే మిగతా ఫెయిల్ అయినా పర్లేదు ఆర్ పెడితే. అర్థమైంది కదా. అలా కాదు, నాకు ప్రతి సబ్జెక్ట్ లోను పాస్ అయితేనే రిజల్ట్ పాస్ అని రావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఆర్ యూజ్ చేయకుండా అండ్ యూజ్ చేయాలి. కాన్సెప్ట్ అర్థమైంది కదా మీకు, అండ్ యూజ్ చేశాను. సో ఇప్పుడు చూడండి ఏమవుతుంది, ఏ ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఆటోమేటిక్గా ఫెయిల్ అని వచ్చేస్తుంది. సో అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి మనకి ఎలా కావాలి రిజల్ట్. అంటే నేను ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్ మార్క్లెట్స్ తీసుకున్నాను, మీరు బయట వేరే ఏదైనా తీసుకోండి, సంథింగ్ ఏవో ఒక డేటా ఉంటుంది, నాకు ప్రతి సెల్లోనూ ఇలా ఉంటే సో నాకు ఇలా రావాలి. ఓకే, నాకు టోటల్ ఇన్ని సెల్స్ ఉన్నాయి, ఏ ఒక్క సెల్లోనైనా సరే నాకు ఇలా ఉంటే ఇలా వస్తుంది, అంటే ఇది రిక్వైర్మెంట్ని బట్టి. అర్థమైంది కదా. సో ప్రతి కండిషన్ సాటిస్ఫై అవ్వాలనుకుంటే అండ్ యూస్ చేయాలి, ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయినా పర్లేదు అనుకుంటే ఆర్ యూస్ చేయాలి. సో అది మన రిక్వైర్మెంట్ని బట్టి మనకి ఎలా కావాలంటే అలా మనం ఫార్ములాని డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు బై మిస్టేక్ ఇక్కడ చూడండి నేను కామా తీసేస్తున్నాను, అంటే ఇక్కడ కామా పెట్టడం మర్చిపోయాను. చూడండి ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా చూడండి మనకి ఏమొస్తుంది, ఎర్రర్. అంటే దెర్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ విత్ దిస్ ఫార్ములా అని చెప్పేసి ఆటోమేటిక్గా మనకి ఎర్రర్ వచ్చేస్తుంది అక్కడ. సో ఇమీడియట్గా ఏం చేయాలి, ఎక్కడ ఎర్రర్ ఉందో చెక్ చేసుకుని కామా పెట్టుకోవాలి. అలానే ఇక్కడ డబుల్ కోట్ పెట్టడం మర్చిపోయాను. ఓకే, పాస్ దగ్గర చూడండి ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, చూడండి అగైన్ మళ్ళీ ఆటోమేటిక్గా ఎర్రర్ చూపిస్తుంది చూడండి. ఓకే, సంథింగ్ కరెక్షన్ అని చెప్పేసి చెప్తుంది. సో అంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే, కామా పెట్టకపోయినా, డబుల్ కోట్స్ పెట్టకపోయినా, లేదంటే ఫార్ములాలో మనం ఎక్కడైనా రాంగ్ ఇచ్చినా ఇమీడియట్గా ఎర్రర్ వచ్చేస్తుంది. అంటే ఫార్ములా అనేది కరెక్ట్ ఫార్మెట్లో ఉండాలి, అంటే దానికంటూ ఒక సింటాక్స్ ఉంటుంది. సింటాక్స్ అంటే ఫార్ములాని ఎలా టైప్ చేయాలి అని, సో దాన్ని మనం ఫాలో అవ్వాలి. సో మీకు ఆల్రెడీ ఎలా టైప్ చేయాలి ఏంటి అనేది లాస్ట్ క్లాస్లో మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకటే కండిషన్ ఉంటే ఫార్ములా ఎలా టైప్ చేయాలి, ఒకటి కన్నా ఎక్కువ కండిషన్స్ ఉండాలి, ప్రతి కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే ఎలా టైప్ చేయాలి, అలానే మల్టిపుల్ కండిషన్స్, ఒకటి కన్నా ఎక్కువ కండిషన్స్ ఉండాలి, ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయినా ట్రూ రిజల్ట్ రావాలంటే ఎలా టైప్ చేయాలి. సో ఇవి మూడు మెయిన్గా మీకు అర్థమైతే మీ దగ్గర ఉన్న టేబుల్ని బట్టి మనకి ఎలా కావాలంటే అలాగ మనం డేటాని అండ్ ఫార్ములాని క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ రిజల్ట్ అనేది ఒకటి తీసుకొని చెప్పాను. ఓకే, చూడండి ఇక్కడ ఫార్ములా రాంగ్ ఉంది, కామా ఇక్కడ పెట్టాలి. సో ఇది అర్థమైంది కదా. సో ఇదేంటంటే ఫార్ములాస్ మీరు 2-3 సార్లు చూసి ప్రాక్టీస్ చేస్తేనే క్లారిటీగా అర్థమవుతుంది. సో నేను ఎగ్జాంపుల్ రిజల్ట్ తీసుకొని చేశాను. ఓకే, ఇది మల్టిపుల్ కండిషన్స్ని ఆర్ అండ్ ఆర్తో ఎలా యూజ్ చేయాలి అనేది ప్రాక్టికల్గా చేశాను. సో నెక్స్ట్ క్లాస్లో గ్రేడ్ ఎలా క్రియేట్ చేయాలి,
ఓకే, అలానే ర్యాంక్ ఎలా క్రియేట్ చేయాలి అది నెక్స్ట్ క్లాస్. అంటే ఒకే వీడియోలో చెప్తే మీకు లెంత్ ఎక్కువైపోతుంది, కన్ఫ్యూజ్ అవుతారు. అందుకే డివైడ్ చేసి గ్రేడ్ అనేది సెకండ్ క్లాస్లో చెప్తాను, నెక్స్ట్ క్లాస్లో. ఓకే, సో వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫాలో అవ్వండి. క్లాస్ నీట్గా విని 2-3 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫార్ములాస్ అన్ని నోట్ చేసుకోండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. ఎక్సెల్ అనేది కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఏమైనా ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, సో వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫాలో అవ్వండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అనేది కంపల్సరీ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.